చిలిపే ఆటల్లో ఒకటి. శ్రీకృష్ణుడు స్నేహితులతో పాటు వెన్నని దొంగలించి తిని ఇంటింటా గొడవలు పెట్టి ఆనందించే సందర్భాన్ని మేము ఒక స్క్రిప్ట్లా ప్రయత్నం చేశాము. ఈ స్క్రిప్ట్ని మీరు చూసి పిల్లల్ని ఆశీర్వదించి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ధన్యవాదాలు. గీతిక చెప్పండి అత్తమ్మ. మజ్జిగ చిలకడం అయిపోయిందా? అయిపోయింది అత్తమ్మ. ఇప్పుడే వంట చేయడం కూడా అయిపోయింది. నేను తోటకెళ్ళి పూలు కోసుకొస్తానే. అలాగే అత్తమ్మ. నేను కూడా మా స్నేహితురాలు రాణి వచ్చింది, వెళ్ళి పలకరించేసి వస్తాను అత్తమ్మ. త్వరగా వచ్చేయి. గీతిక ఈరోజు చాలా పూలు విడిగాయి, దండ కుట్టాలి రా. అత్తవా అత్త. ఏంటి కృష్ణ? ఈ కోడలు ఇంట్లో వెన్నంతా తినేసి నేను చూశాను. ఓహో, నీ రోజులు మా ఇంట్లో వెన్నంతా ఎలా ఖాళీ అయిపోతుందబ్బా అనుకున్నాను. పోతే తినదుం పదేగా, ఇదంతా దీని పనా? చెప్తాను దీని సంగతి. నేను చెప్తాను, నేను అక్క చెప్పకే. అలాగే కృష్ణ. ఇలాసనత్త. అత్తమ్మా అత్తమ్మా. ఏంటి కోడలా? రోజు ఇంట్లో వెన్నంతా మీరేనా తింటాంది? నేను కాదు నువ్వే. నేను కాదు మీరు. నువ్వే ఇంట్లో ఉండి వెన్నంతా తినేసి నాటకాలు ఆడుతున్నావు. అబ్బబ్బబ్బా, ఇట్లాంటి కోడలు ఎవ్వరికి వద్దు. ఊరికే నా మీద అబాండాలు వేయొద్దండి అత్తమ్మ. నీ తిక్క ఇలా కాదు, మీ మామయ్యకి చెప్పి నీ సంగతి తీరుస్తాను. ఆగు. ఏం ఆయనకి చెప్పి నేను వేరే కాపురం పెట్టాలని అనుకుంటున్నారా మీరు? వెన్న చూశాను. రోజనా తినాలి వెన్న. ఇలా పెట్టావు కదా అక్క చెల్లెల గొడవ. పెట్టు. మాట్లాడకండి. ఏం పెట్టరు శబ్దం? ఏమీ లేదు. అక్క ఆగండి. ఏమైంది కృష్ణ? మీ అత్త ఇంట్లో కూర్చొని వీళ్ళంతా తినేసి నేను చూశాను. అవునా కృష్ణ? రోజు మా ఇంట్లో వెన్నంతా తింటుంది మా అత్తేనా? చెప్తా. నేను చెప్పినాను నా అక్క చెప్పకే. హలో సనక్క. ఆగండి. ఏమైంది? నిన్న మా ఇంట్లో వెన్నంతా ఇదే తినింది. ఈమె తినింది. ఇదే తినింది. ఈమె తినింది. ఇదే తినింది. ఈమె తినింది. నిన్న మా ఇంట్లో తినింది ఇదే. మా ఇంట్లో తినింది ఇదే. మా ఇంట్లో తినింది ఈమె. ఇదే తినింది ఇదే. ఇదే 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 మా ఇంట్లో తినింది. ఆగండి. ఏమైంది? వెన్న తిన్నది మీ నలుగురు కాదు. మరెవరు? ఇంకెవరు ఉన్నారు కదా, దొంగ కృష్ణుడు. మా ఇంట్లో జరిగింది. నిన్న మీ ఇంట్లో జరిగింది, ఈ రోజు మీ ఇంట్లో జరిగింది. అవునా? ఈరోజు దొంగ కృష్ణుడి పనా? అదండి. యశోదమ్మ ఎవరు? ఇట్లా రామ్మా. ఏం జరిగింది? మీ కృష్ణుడు ఉన్నాడే, కొంటి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, దొంగ కృష్ణుడు రోజు మా ఇంట్లోకి వచ్చి వెన్నంతా తినేసి మాకే గొడవలు పెడుతున్నాడు. కృష్ణ ఏమైందమ్మా? వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? కాదు, వాళ్ళు నా మీద లేనిపోని చాడీలని చెప్తున్నారు. అప్పుడు నువ్వేం చేశావు? నేను అడవిలో గౌలు కాచుకుంటూ ఉన్నాను. కాంటాక్ట్ మా స్నేహితులు అడగండమ్మా. విన్నారుగా, నా కన్నయ్య మీద లేనిపోనివన్నీ చెప్తున్నారు. కృష్ణ కృష్ణ
కృష్ణ, అమ్మో నాన్న, ఏం జరిగింది స్వామి? యశోద, ఇది విన్నావా? మన కృష్ణయ్య ఇంటింటికి వెళ్ళి దొంగచాటున వెన్న తింటున్నాడట. నువ్వు ఎక్కువ వాడిని గారాబం చేస్తున్నావు. అన్నన్న, ఇది నీ పనా? ఆమె నీ పని చెప్తాను. వెళ్ళి కర్ర తీసుకుని వస్తాను. వాడు జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. కృష్ణుని పట్టుకోవాలి ఇప్పుడు. రాజా రాజా, రాధ అక్కడుంది. కృష్ణుడు జాడ తెలుసుకొస్తాను. రాధమ్మ, కృష్ణుడు ఎక్కడున్నాడు? రాజుగారు అడగమన్నారు. ఏమైంది నందమామ? కృష్ణుడు ఎక్కడ? చూశాను నందమామ. కృష్ణుడు ఇంటింటికి వెళ్ళి తన స్నేహితులతో వెన్ననంతా తింటున్నాడు. అవును అవును నందమామ. పట్టుకోండి పట్టుకోండి. కృష్ణ కృష్ణ ఆడుకుందాం రా కృష్ణ. మీరు నా మీద నాన్న చెప్పారు కానీ నేను రాను. రా కృష్ణ, వాళ్ళతో ఆడుకుందాం రా కృష్ణ. సరే. జై జై కృష్ణ 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 జై జై కృష్ణ. భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి. భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి. మురళీ పుర నీల గిరిరా కృష్ణ కడలి పూర్వకుల ప్రేమ నీల కడరా కృష్ణ. అందుకో సంగమాల స్వాగతాల గాలిగాను ఇదిగో నిన్ను చూసి విరమకుతున్నానన్నా. భజరే నందగోపాల హరి భజరే నందగోపాల